అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్. ఇంకో రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు గోంగూర పప్పు చికెన్ ఫ్రై చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వంటలోకి వెళ్ళిపోదాం పదండి. 1.5 కప్ కందిపప్పు తీసుకున్నాను. 3-4 టైమ్స్ కడిగేయాలి. కడిగిన తర్వాత 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1.5 కప్ కందిపప్పుకి నేను 6 కట్టలు గోంగూర తీసుకున్నాను. నాలుగు టమాటాలు వేసుకోవాలి. ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి. గోంగూర ఇక్కడ నేను 4-5 టైమ్స్ బాగా కడిగాను. గోంగూర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నేను ఇక్కడ చింతపండు స్కిప్ చేశానండి, ఎందుకంటే ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది. టమాటాలు కూడా 4 వేసాను, అందుకే చింతపండు స్కిప్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. గోంగూర తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి వారంలో 2 సార్లు అయినా గోంగూర తింటే చాలా మంచిది. తప్పకుండా వారంలో 2 సార్లు అయినా గోంగూర తినాలి. 4-5 విజిల్స్ వస్తే చాలు. పప్పు ఇక్కడ ఉడికిపోయింది. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. తాలింపులు తీసుకున్నాను, ఇప్పుడు తాలింపులు వేస్తాను. ఈ గోంగూర క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా కంట్రోల్ చేస్తాయి. కాబట్టి గోంగూరని హ్యాపీగా తినొచ్చు. దీనిని పులిహోరలుగా చేసి తినొచ్చు, పచ్చడి, పప్పు ఎలా అయినా తినొచ్చు. గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై. 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా అంతా చికెన్కి తగిలేలా కలుపుకోవాలి.
ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చికెన్ని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడికి నా వీడియో ఎండ్ అవుతుంది. ఇంకో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను.